మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ మహానాడు చారిత్రక నిర్ణయం, రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు. గాంధీభవన్ లో కాంగ్రెస్ పీఏసీ కీలక భేటీ, ఓటర్ల రక్షణ ధ్యేయంగా యాక్షన్ ప్లాన్. ఎస్వీ యూనివర్సిటీలో నకిలీ చలాన్ల కుంభకోణం, విద్యార్థుల ఫీజుల సొమ్ము నిలువున స్వాహా. సైబరాబాద్ లో ఘరానా ల్యాండ్ స్కామ్ గుట్టురట్టు, గండిపేటలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి నారా లోకేష్ మహానాడు వేదికగా మహిళా సాధికారతకు సరికొత్త బాటలు వేస్తూ చారిత్రాత్మక ప్రకటన చేశారు. పార్టీ పదవుల్లో, రాజకీయాల్లో మహిళలకు ఏకంగా 33% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించినందుకు కృతజ్ఞతగా శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ప్రధాన కార్యాలయం అంటే శ్రీనివాసరావుపేట ఆఫీస్ వేదికగా అపూర్వమైన వేడుకలు జరిగాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ సంబరాల ముఖ్య అతిథిగా పాల్గొని మహిళల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి మహిళా పక్షపాతి అని, నాడే ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే నేడు చంద్రబాబు, లోకేష్ రాజకీయాల్లో సమాన వాటా కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా మహిళలు కొనియాడారు. అనంతరం చంద్రబాబు, లోకేష్ల చిత్రపటాలకు మహిళలు ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ సంబరాల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి మహిళలతో కలిసి స్వయంగా భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. వేలాది మంది మహిళా ప్రతినిధులు ఒకే తాటిపైకి వచ్చి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ అన్న అంటూ రాసి ఉన్న ప్లకార్డులను చేతబూని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ మహానాడు వేదికగా ప్రకటించిన 33% రాజకీయ రిజర్వేషన్ నిర్ణయం చారిత్రాత్మకమైనది. చట్టసభల్లో మరియు పార్టీ పదవుల్లో మహిళలకు సరైన గుర్తింపునిచ్చి వారిని లీడర్లుగా మార్చాలన్న చంద్రబాబు విజన్ కు ఇది నిదర్శనం. లోకేష్ అన్న నేతృత్వంలో యువ మహిళా నాయకత్వం రాష్ట్రంలో సరికొత్త రికార్డులు సృష్టించబోతోందని స్పష్టం చేశారు. ఏ సమాజంలో స్త్రీ సాధికారత వైపు, ఉద్యోగ కల్పన వైపు, సుఖ సంతోషాల వైపు ఉంటుందో ఆ సమాజం అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు గుంటూరు పశ్చిమ ఆఫీస్ లో మరి మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తూ 33% యావత్ దేశంలో అది అమలు అయినా అవ్వకపోయినా ఒక సమాజాన్ని మహిళ యొక్క పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి అంచనా వేయొచ్చు. మహిళ గనక నిజంగా తన స్థితిగతులు అద్భుతంగా ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క సమాజం అద్భుతంగా ఉంటుంది. అది నమ్మిన పార్టీ, అది నమ్మిన నాయకత్వం మన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మరి మనం చూసాం పార్లమెంట్ లో ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లి ఎంత దారుణంగా మహిళల పట్ల ఒక అన్యాయం జరిగిందో మన అందరం చూసాం. అప్పటిదాకా ఇది అవుతుంది అన్న ఆలోచనతో, ఆనందంతో వెళ్లిన మాకు ఎంతో నిరాశ కలిగించడం కూడా మనం రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ నాయకుల్ని మనందరం చూసాం. ఎక్కడ జరిగినా జరగకపోయినా ఈ యొక్క నిర్ణయం మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది. మా మహిళలు, మా ఆడపడుచులు ఖచ్చితంగా కూడా రాజకీయంగా కూడా ముందుకు వెళ్తారు. ఎందుకంటే మా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు పురోగతి వైపు, సాధికారత వైపు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిఎస్సీ వ్యవహారం ఒక్కసారిగా పెను దుమారం రేపుతోంది. నిరుద్యోగులను నమ్మించి వంచారంటూ కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ సంచలన ఆరోపణలతో విరుచుకుపడింది. ప్రస్తుత డిఎస్సీ నోటిఫికేషన్ అసలు మెగా డిఎస్సీనే కాదని, అది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ఒక దగా డిఎస్సీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు సిగ్గుంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా అంబటి రాంబాబు చేసిన ఈ పవర్ఫుల్ పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు చూద్దాం. తాజా డిఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని అంబటి రాంబాబు మండిపడ్డారు. ముఖ్యంగా అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేస్తూ స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లను భారీ ధరకు అమ్ముకున్నారని ఆరోపించారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖలో సర్టిఫికెట్ల దందా నడుస్తోంది. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అంటూ రేట్లు ఫిక్స్ చేసి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారు అంటూ అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మెగా డిఎస్సీ హామీని తుంగలో తొక్కి ఇప్పుడు తెర వెనుక కోట్లాది
రూపాయల అవినీతికి తెరలేపారని దుయ్యబట్టారు. ఈ మెగా డిఎస్సీ స్కామ్ పై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు నిజంగానే చిత్తశుద్ది ఉంటే ఈ మొత్తం డిఎస్సీ ప్రక్రియపై మరియు స్పోర్ట్స్ సర్టిఫికెట్ల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. నిరుద్యోగుల ఆశలను తాకట్టు పెట్టి సాగిస్తున్న ఈ దగాపై న్యాయపరమైన రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేస్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మేము వస్తే మా మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద అని చెప్పాడు. 2 సంవత్సరాల తర్వాత మెగా డిఎస్సీలో 16,000 పోస్టులను ఫిలప్ చేయడానికి పరీక్షలు నిర్వహించారు. ఇది మెగా డిఎస్సీ అని అందరూ అంటుంటే అది పెద్ద డగా డిఎస్సీ అని ప్రజలు, నిరుద్యోగులు, అటెండ్ అయినటువంటి వారు కూడా అంటున్నటువంటి తరుణం. అసలు ఎందుకు ఈ మెగా డిఎస్సీ డగా డిఎస్సీ అయింది, ఏమిటి ఆరోపణలు, ఒకటి మనం పరిశీలిద్దాం. నెంబర్ 1, కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను పేపర్ లోడింగ్లో ఉన్నాడంట, నవీన్ అనే అతను. ఎలా అలా పరీక్షల్లో భాగస్వామ్యమైన వ్యక్తికి ఎలా మొదటి ర్యాంక్ వచ్చిందనేది ఒక ప్రశ్న. పోనీ మొదటి ర్యాంక్ వస్తే అతను ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వాల. బండారం బయట పెడితే ఉద్యోగం ఆపారు. ఆపితే అతను ఊరుకున్నాడా? ఊరుకోలా. అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు చివాట్లు పెట్టింది. ఏంటిది అంటున్నా, ఇది అవకతవక కాదా చెప్పాలి ముఖ్యమంత్రి గారు. సరే, ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అని అంతా మన లోకేష్ బాబు గారు చూస్తున్నాడు అంటే లోకేష్ బాబు గారు దీనికి సమాధానం చెప్పాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహానాడులో గొంతు చించుకుని మాట్లాడుతూ ట్రాన్స్పరెన్సీగా మెగా డిఎస్సీ నిర్వహించామని. ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా నిర్వహించారు? 16,000 పోస్టులుంటే 3% చొప్పున. తెలంగాణ రాజకీయాల్లో ఓట్ల వేట రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా అధికార కాంగ్రెస్ పార్టీ తన పొలిటికల్ గేర్ను మార్చింది. గాంధీ భవన్లో అత్యంత కీలకమైన పీఎస్సీ సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ అధిష్టానం మీడియా ముందుకొచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో చేపడుతున్న స్పెషల్ ఇన్స్టిట్యూషనల్ రివ్యూ వెరిఫికేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో నిప్పులు జరిగింది. దేశంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా కాకుండా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని పీఎస్సీ వేదికగా సంచలన ఆరోపణలు చేసింది. ఓటర్ల గుర్తింపు జాబితాల వెరిఫికేషన్ పేరుతో క్షేత్రస్థాయిలో సాగుతున్న ప్రక్రియపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. దీనిని తిప్పికొట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34,000 పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక కమిటీలను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి బూత్ను ఒక సింగిల్ యూనిట్ గా తీసుకుని ఓట్ల తొలగింపు, చేర్పులపై అత్యంత పారదర్శకంగా పరిశీలన చేయాలని పీఎస్సీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఓటర్ల జాబితాతో ఆటలాడితే ఊరుకునేది లేదని కేంద్ర పెద్దలను హెచ్చరించారు. ఈ మెగా ఓటర్ ప్రొటెక్షన్ డ్రైవ్ లో భాగంగా తెలంగాణలోని అన్ని 119 నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు రాబోయే 10 రోజుల్లో హై లెవెల్ పొలిటికల్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించడం, నకిలీ సర్వేలను అడ్డుకోవడంపై వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. దేశంలో రాజ్యాంగ రక్షణలో భాగంగానే తాము ఈ భారీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని, సాధారణ పౌరులు తమ పవిత్రమైన ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ శ్రేణులు సైనికులా పనిచేస్తాయని నేతలు స్పష్టం చేశారు. అధ్యక్షతన పిఎస్సి మరియు పిసిసి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ గారు, అదేవిధంగా ప్రభుత్వ అడ్వైజర్లు, మంత్రులు, ఏఐసిసి కార్యదర్శులు సంపత్ గారు, కుసుమ్ కుమార్ గారు, మిగతా పార్టీ అనుబంధ సంఘాలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉందో సంబంధించినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి 34,000 చిల్లర పోలింగ్ స్టేషన్లో బిఎల్ఏల నియామకం చేపట్టి ఎక్కడ కూడా అర్హత కలిగినటువంటి ఓటును తొలగించకుండా రాజకీయ దురుద్దేశంతో, ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి రివ్యూ జరిగినటువంటి రాష్ట్రాల్లో, ఉదాహరణకు బెంగాల్ తీసుకున్నా, అస్సాం తీసుకున్నా, వేరే రాష్ట్రాల్లో
రాజకీయ దురుద్దేశంతో ఓట్లను తొలగించేటువంటి ప్రధాన ఎజెండాతోటి ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. గతంలో 2003 ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇవాళ ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కాసర్ల పద్మ ఇవాళ ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వార్డు అభివృద్ధి కోసం శ్రమించే ఒక చురుకైన మహిళా నాయకురాలు ఇలా హఠాన్మరణం చెందడంతో సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ఈ సమాచారం అందిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్లకు చేరుకున్నారు. కాసర్ల పద్మ భౌతిక కాయాన్ని సందర్శించి నయనాల మధ్య నివాళులర్పించారు. 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ ఇవాళ ఉదయం నివాసంలో ఉండగానే ఒక్కసారిగా తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే ఆమె తుదిశ్వాస విడిచారు. పద్మ మరణ వార్త వినగానే సిరిసిల్ల మున్సిపల్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున ఆమె నివాసానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. తన నియోజకవర్గంలో నమ్మకమైన నాయకురాల్ని కోల్పోవడంతో కలత చెందిన మాజీ మంత్రి కేటీఆర్ పద్మ భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ కోసం ఆమె చేసిన సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నివాళులర్పించిన అనంతరం కన్నీరు మున్నీరవుతున్న కాసర్ల పద్మ భర్త, పిల్లలు మరియు కుటుంబ సభ్యుల చెంతకు వెళ్ల కేటీఆర్ వారిని ఎంతో ఆత్మీయంగా ఓదార్చారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యుల చేతులను పట్టుకుని ధైర్యం చెప్పారు. అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. కాసర్ల పద్మ అకాల మరణం మన సిరిసిల్ల పట్టణానికి, పార్టీకి తీరని లోటు. ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, ఏ అవసరం వచ్చినా తాము ముందుంటామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రైతాంగం మళ్లీ రోడ్డెక్కింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రతిపాదనలపై అన్నదాతలు ఉరితాళ్లతో నిరసనకు దిగడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఇక మాకు మిగిలేది ఉరే అంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా గ్రామ రైతులు చేతిలో ఉరితాళ్లు పట్టుకుని స్థానిక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద నిలబడి వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఉచిత కరెంటు పొందిన తాము నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీటర్ల భయంతో బతకాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా పేరుగాంచిన ముఖ్రా గ్రామంలో ఇవాళ ఉదయం విచిత్రమైన కలచివేసే దృశ్యాలు కనిపించాయి. గ్రామానికి చెందిన రైతులంతా ఏకమై చేతుల్లో ఉరితాళ్లను ప్రదర్శిస్తూ వ్యవసాయ బావుల వద్దకు చేరుకున్నారు. నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను రాజులా చూసుకున్నారని ఈ సందర్భంగా రైతులు గుర్తు చేసుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎంత ఒత్తిడి తెచ్చినా నా ప్రాణం పోయినా సరే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టను అంటే కేంద్రానికి ఖరాఖండిగా చెప్పిన కేసీఆర్ ధైర్యాన్ని ఈ సందర్భంగా రైతులు కొనియాడారు. కానీ నేడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వం చేతులు కలిపి తెలంగాణ రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారేమోనని తమకు గట్టి అనుమానం వస్తోందని రైతులు మండిపడ్డారు. ఇప్పటికే రుణమాఫీ పూర్తిగా కాక రైతు భరోసా సాయం అందక పండించిన పంటలను సమయానికి కొనుగోలు చేసే దిక్కులేక కాంగ్రెస్ మార్కు పాలనలో రైతుల బతుకులు అస్తవ్యస్తమయ్యాయని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలని చూస్తే రైతులకు చావడమే దిక్కవుతుందని, వ్యవసాయాన్ని వదిలేసి ఊరుకోవాల్సిన వస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్రా గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే
మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వినూత్న నిరసనలో దత్త మారుతి ముక్రాకే గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వినూత్న నిరసనలో దత్త, మారుతి, ప్రహ్లాద్, వెంకటి, తులసిరాం, తిరుపతి, విఠల్తో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉచిత కరెంటుకు మీటర్ల ముసుగు తొలగాలని చూస్తే సిద్దిపేట, గజ్వేల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మీటర్లు పెడితే వ్యవసాయ క్షేత్ర మోటార్లకు మీటర్ పెడితే వ్యవసాయానికి మీటర్లు పెడితే వ్యవసాయానికి బోర్లకు మీటర్లు పెడితే వ్యవసాయానికి మోటార్లకు మీటర్లు పెడితే జై తెలంగాణ రాజ్యం ఇదే మీ రాజ్యం వద్దురా నాయనా వద్దురా నాయనా వద్దురా నాయనా 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ వెంటనే 24 గంటల రైతులకు ఉచిత కరెంట్ వెంటనే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ వెంటనే. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అత్యంత ఘోరమైన విద్యారంగాన్ని కుదిపేసే మెగా ఆర్థిక కుంభకోణం బట్టపైలైంది. ఎస్వీ యూనివర్సిటీ అధికారుల నకిలీ సంతకాలు, నకిలీ స్టాంపులను సృష్టించి విద్యార్థులు చెల్లించే ఫీజులను నిలువునా దోపిడీ చేస్తున్న అంతర్గత దందా వెలుగులోకొచ్చింది. యూనివర్సిటీ రెక్టర్ అప్పారావు ఇచ్చిన అధికారిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు వర్సిటీలో పనిచేస్తున్న 2 ఉద్యోగులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో గత కొంతకాలంగా ఫీజుల చెల్లింపులో తీవ్ర వ్యత్యాసాలు వస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నిన్న జరిపిన అంతర్గత తనిఖీల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. కేవలం నిన్న ఒక్కరోజే 27 నకిలీ చలాన్ల ద్వారా అక్షరాల 65 లక్షల రూపాయల ఆర్థిక అవకతవకలు జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. విద్యార్థుల నుండి అసలు ఫీజు వసూలు చేసి యూనివర్సిటీ రికార్డుల్లో మాత్రం నకిలీ చలాన్లు సృష్టించి ఫీజుల సొమ్మును స్వాహా చేస్తున్నట్లు ఆడిట్లో తేలింది. ఈ నకిలీ చలాన్ల దందా వెనుక యూనివర్సిటీ అంతర్గత సిబ్బంది హస్తం ఉన్నట్లు అధికారులు పక్కా ఆధారాలతో నిరూపించారు. వర్సిటీ ఫీజుల కౌంటర్లో పనిచేస్తున్న చిరంజీవి నాయక్తో పాటు జియాలజీ విభాగంలో అకాడమిక్ కన్సల్టెంట్ గా విధులు నిర్వహిస్తోన్న శంకర్ అనే వ్యక్తి ఈ భారీ స్కామ్ కు సూత్రధారులుగా ఉన్నట్లు తేల్చారు. రెక్టర్ అప్పారావు ఫిర్యాదు మేరకు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు క్రైమ్ నంబర్ 54/2026 కింద కేసు నమోదు చేశారు. ఎస్వీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ సిఐ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందం విచారణ ప్రారంభించింది. ఈ కుంభకోణ స్థాయి ఎంత పెద్దతో తేల్చేందుకు వర్సిటీ పరిధిలోని దాదాపు 5335 అప్లికేషన్లను సమగ్రంగా విచారించాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నేను నీకు కూడా చెప్పిన ఎవరు కనుక్కోలేదు చేశారు. చూడు మళ్ళీ దళిత ద్రోహి అయిపోతాం. మళ్ళీ లేదు మీరు న్యాయం ఎట్లంటే ఏం మాట్లాడారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఒత్తిడి, వేధింపులు మరో విద్యార్థి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ క్యాంపస్లో ఇవాళ ఒక తీవ్ర విషాదకర ఘట్టం వెలుగు చూసింది. అనంతపురం జిల్లాకు చెందిన యశ్వంత్ అనే విద్యార్థి కాలేజీ హాస్టల్ గదిలోనే ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ యాజమాన్య వేధింపులు, తీవ్ర మానసిక ఒత్తిడి భరించలేకే తమ బిడ్డ బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు కాలేజీ ఎదుట భారీ ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా
నుండి వచ్చి గన్నవరం కేసరపల్లి శ్రీ చైతన్య బ్రాంచ్ లో ఇంటర్ చదువుతున్న యశ్వంత్ ఇవాళ హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కూరివేసుకున్నాడు. తోటి విద్యార్థులు గమనించి యాజమాన్యానికి తెలపడంతో ఈ ఘోరం బయటపడింది. విషయం తెలిసి అనంతపురం నుండి పరుగున వచ్చిన తల్లిదండ్రులు తమ కొడుకు మృతదేహాన్ని చూసి అనంతపురం నుండి పరుగున వచ్చిన తల్లిదండ్రులు తమ కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా బాదుకుంటున్నారు. చదువు పేరుతో కాలేజీ స్టాఫ్ వేధించడం వల్లే తమ కుమారుడు మానసిక క్షోభకు గురై ఘాతుకానికి పాల్పడ్డాడని, ఇందుకు కాలేజీ యాజమాన్యమై పూర్తి బాధ్యత వహించాలని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనతో శ్రీ చైతన్య కాలేజీ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు కాలేజీ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు గన్నవరం పోలీసులు భారీగా తరలివచ్చారు. మరోవైపు ఈ దారుణంపై నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు కాలేజీ యాజమాన్యం అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించింది. మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుండా కాలేజీ ప్రధాన గేట్లను మూసివేసి అడ్డుకుంది. యాజమాన్యం తప్పు చేసింది కాబట్టే ఇలా భయపడి గేట్లు వేసిందని, లోపల ఏం జరిగిందో దాచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అక్కడ ఉన్న ప్రజా సంఘాలు మరియు బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. దయచేసి మా తమ్ముని కుమారుడు చనిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? దించేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సందర్శించి దించాలి కదా. వాళ్ళే జడ్జిగా దించుకొని పోయి వైర్ కోసి ఈ పొద్దు హాస్పిటల్ చేశారు. హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రముఖ వ్యాపార సముదాయం అన్వార క్రోకెరీస్ భవనంలో ఒక్కసారిగా ప్రమాదకర స్థాయిలో మంటలు చెలరేగాయి. సముదాయంలోని 3వ అంతస్తులో ఉవ్వెత్తున లేస్తోన్న మంటలు, దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాల్లో కమ్మేయడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగారు. మాసబ్ ట్యాంక్ ప్రధాన రహదారిపై ఉన్న అన్వార క్రోకెరీస్ వ్యాపార సముదాయంలో ఇవాళ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలోని 3వ అంతస్తులో ఉన్న స్టోరేజ్ ఏరియా లేదా గోదాం విభాగంలో ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి. క్రోకరీస్ షాప్ కావడంతో లోపల ఉన్న ప్లాస్టిక్, ఫైబర్ మరియు ప్యాకింగ్ మెటీరియల్స్ కారణంగా మంటలు నిమిషాల వ్యవధిలోనే అంతస్తు మొత్తం శరవేగంగా వ్యాపించాయి. కిటికీల గుండా దట్టమైన నల్లటి పొగ ఆకాశమంతటా కమ్మేయడంతో స్థానికులు అప్రమత్తమై తక్షణమే అగ్నిమాపక నియంత్రణ గదికి సమాచారం అందించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ టెండర్లతో అత్యంత వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఫైటర్స్ బృందాలు హౌస్ పైపుల ద్వారా 3వ అంతస్తు పైకి నీటిని చిమ్ముతూ మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో లోపల ఎవరైనా సిబ్బంది ఉన్నారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా మాసబ్ ట్యాంక్ జంక్షన్ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసుల వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హబ్ నడిబొడ్డున కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో నొక్కేయాలని చూసిన ఒక ఘరానా ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. గండిపేట పరిధిలో విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి అమ్మకానికి పెట్టిన 3 కేటుగాళ్లను పోలీసులు పక్కా వ్యూహంతో అరెస్టు చేశారు. ఎకరానికి 3.5 కోట్ల రూపాయల చొప్పున 100 కోట్ల డీల్ మాట్లాడి అడ్వాన్సులు వసూలు చేసేందుకు సిద్దమైన తరుణంలో సైబరాబాద్ క్రైమ్ టీమ్స్ మెరుపు దాడి చేసి నిందితులను కటకటాల్లోకి నెట్టారు. గండిపేట పరిధిలో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిపై ఈ 3 నిందితుల కన్ను పడింది. సాధారణ పద్ధతిలో ల్యాండ్ గ్రాబింగ్ సాధ్యం కాదని గ్రహించిన ఈ కేటుగాళ్లు ఏకంగా సచివాలయ స్థాయిలోనే నకిలీ జీవోలను సృష్టించారు. ప్రభుత్వం ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించినట్లు నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సిద్ధం చేశారు. ఈ ఫేక్ జీవోలను చూపిస్తూ అమాయక రియల్టర్లు, ఇన్వెస్టర్లకు ఎకరం కేవలం 3.5 కోట్ల రూపాయలకే ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మార్కెట్ ధర కంటే తక్కువగా వస్తూ ఉండటంతో కొంతమంది ఇన్వెస్టర్లు ఈ
డీల్కు ముగ్గురు ల్యాండ్ మాఫియా నేతలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ జీవోల ద్వారా పెద్ద ఎత్తున భూ విక్రయాలు జరుగుతున్నాయనే రహస్య సమాచారం సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులకు అందింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక క్రైమ్ బృందాలు నిందితుల కదలికలపై నిఘా ఉంచాయి. పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం గండిపేట పరిధిలో దాడులు నిర్వహించి ముగ్గురు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి భారీ ఎత్తున ఫోర్జరీ దస్త్రాలు, అలాగే ప్రభుత్వ కార్యాలయాల నకిలీ ముద్రలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వెనుక ఇంకా ఎవరైనా రెవెన్యూ అధికారులు లేదా పెద్ద తలకాయల హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి అది వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి కోర్టుల్ని తర్వాత రెవెన్యూ అఫీషియల్స్ని కూడా తప్పుదావ పెట్టించి రియల్ ఎస్టేట్ మార్కెట్లో దీన్ని మిస్లీడ్ చేస్తూ ఒక డబ్బులు సంపాదించాలనే కుట్రని నార్సింగి పోలీసులు, సైబర్ క్రైమ్ అండ్ ఈఓడబ్ల్యూ టీమ్స్ కలిసి క్రాక్ చేయడం జరిగింది. విషయాల్లోకి వస్తే గండిపేటలో సర్వే నెంబర్ 18లో 104 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇది ప్రభుత్వ రికార్డులలో కాస్రపాణి అంటే 1954 నుంచి కూడా ప్రభుత్వ భూమిగానే అది రికార్డులలో ఉంటూ వస్తుంది. దీన్ని అదే ఊరు సంబంధించిన నిమ్మల దశరథ్ అని చెప్పి ఆ గ్రామస్తుల్లో ఒక కుటుంబం దాంట్లోకి అప్పుడప్పుడు మధ్యలో వచ్చిపోతూ ఒక 10 ఎకరాలని ఇది మాకే వస్తుంది అని చెప్పి ఒకటి ఫాల్స్ క్లెయిమ్ కూడా స్టార్ట్ చేయటం, రెవెన్యూ అఫీషియల్స్ వాళ్ళని ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకొని 2012లో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మెగా ధ్వంసానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రేజీ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో వస్తోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ పెద్ది విడుదలకు ఏపీ ప్రభుత్వం ఊహించని రేంజ్ బొనాన్సా ప్రకటించింది. రాబోయే జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాకు భారీగా టికెట్ ధరలు పెంచేందుకు, అలాగే అదనపు షోలు వేసుకునేందుకు ఏపీ సర్కార్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెద్ద సినిమా విడుదలను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. జూన్ 4న సినిమా రిలీజ్ అవుతూ ఉండగా అంతకంటే ఒకరోజు ముందే అంటే జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ప్రీమియర్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రీమియర్ షోలకు గరిష్టంగా టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాకుండా సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు రాష్ట్రంలోని మల్టీప్లెక్స్లలో 125 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల 100 రూపాయల వరకు సాధారణ టికెట్ ధరలపై అదనంగా పెంచుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలకు అద్భుతమైన అవకాశం కల్పించింది. టికెట్ రేట్ల పెంపుతో పాటు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు ఏపీ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. దీంతో పెద్ద సినిమా మొదటి వారంలోనే కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న పవర్ఫుల్ విలేజ్ రస్టిక్ డ్రామా కావడంతో ఈ సినిమాపై అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వ సడలింపులతో నైజాం ఏరియాతో పాటు ఆంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా థియేటర్ల వద్ద మెగా అభిమానుల హంగామా, పండుగ వాతావరణం ఇప్పుడే మొదలైంది. పసిడి ప్రేమికులకు మరియు వినియోగదారులకు ఇవాళ బులియన్ మార్కెట్ నుండి ఒక బిగ్ రిలీఫ్ లభించింది. గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలు ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఒకసారిగా దిగి వచ్చాయి. ఇటు 24 క్యారెట్ల మేలిమి బంగారంతో పాటు అటు ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధరలు కూడా మార్కెట్లో గణనీయంగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో ఇవాళ పసిడి ధరలు వెనక్కి తగ్గాయి. పెట్టుబడిదారులు ఎక్కువగా ఇష్టపడే 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధరపై ఏకంగా 600 రూపాయల పతనమై ప్రస్తుతం 1,57,040 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు సాధారణ వినియోగదారులు కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధరపై కూడా 550 రూపాయల మేర తగ్గి మార్కెట్లో 1,43,950 రూపాయల వద్ద పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ ముగింపు దశకు వస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గింపు కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించిందని చెప్పాలి. ఇటు బంగారం ధరలు తగ్గగా అటు వెండి ధరలు మాత్రం మార్కెట్లో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ సిల్వర్ రేటు 2,90,100 రూపాయలుగా స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఈ ధరలు కేవలం హైదరాబాద్ ప్రధాన బులియన్ మార్కెట్ రికార్డుల ప్రకారమేనని తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో స్థానిక జ్యువెలరీ షాపులను బట్టి మరియు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీల పరిధిని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో స్థిరమైన మార్పులు ఉంటే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా పసిడి కొనాలనుకునే వారికి ఇవాల్టి మార్కెట్ రేట్లు మంచి అనుకూలమైనవనే చెప్పాలి.
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా విచిత్రమైన మలుపు తిరిగింది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ వడగాలులతో జనాన్ని వణికిస్తూ ఉంటే మరోవైపు అకాల మేఘాలు కమ్ముకొని వర్షాలతో పలకరించబోతున్నాయి. రాష్ట్రంలో ఈ రోజు కొన్ని చోట్ల తీవ్రమైన వడగాలులు వీస్తాయని, అదే సమయంలో మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని దక్షిణ మరియు పశ్చిమ జిల్లాల పరిధిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది. నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో చేతికొచ్చిన పంటను కాపాడుకునే పనిలో అన్నదాతలు పడ్డారు. ముఖ్యంగా ఉరుములు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల ముప్పు ఇలా ఉంటే తూర్పు తెలంగాణ జిల్లాలు మాత్రం నిప్పుల కొలిమిలా మండుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో ఇవాళ అక్కడక్కడ తీవ్రమైన వడగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. నిన్నటి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో రికార్డు స్థాయిలో 46.3 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాకుండా రాష్ట్రంలోని మరో 10 జిల్లాల్లో దారుణంగా 45.2 డిగ్రీల సెంటీగ్రేడ్కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో మధ్యాహ్నం వేళ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఒకే జిల్లాలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురిసే వాతావరణం ఉండడంతో ప్రజలు ఆరోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.